హాయ్ వ్యూయర్స్. యంగ్ హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి 6 సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహమైన తర్వాత కూడా అవకాశాలు వస్తుంటే సినిమాలు చేయాలా వద్దా అని భర్తతో పాటు నాగబాబు దంపతులను కూడా లావణ్య అనుమతి అడిగిందట. వారంతా ఆమె ఇష్టానికే వదిలిపెట్టారు. తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం కూడా చేశారు. అయితే సినిమాల కన్నా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచనలో లావణ్య త్రిపాఠి ఉంది. వరుణ్ తేజ్ ఇటీవల నటించిన సినిమాలన్నీ పరాజయం పాలవుతుండడంతో ఆచితూచి మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో 2 సినిమాలను ఒప్పుకోగా అందులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్ సొంత బ్యానర్ ఇదే. అయితే ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించబోతున్నారట మేర్లపాక గాంధీ. అయితే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వరుణ్ కొరియా వెళ్ళబోతున్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్లో అక్కడే సినిమాను గాంధీ ముగించబోతున్నారు. అయితే ఈ సినిమాతో పాటు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి వరుణ్ ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ కూడా అమెరికాలోనే జరగబోతుందట. మేర్లపాక గాంధీ సినిమా పూర్తయిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇలా వరుసగా 2 సినిమాల షూటింగ్స్ కోసం ఎక్కువ కాలం వరుణ్ విదేశాల్లో ఉండబోతున్నాడు. వివాహమైన తర్వాత తొలిసారిగా లావణ్య త్రిపాఠిని వదిలిపెట్టి చాలా కాలం సినిమాల కోసం దూరంగా ఉండబోతున్నాడు వరుణ్. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో లావణ్యకు వరుణ్ దూరంగా ఉండబోతున్నాడు అనే వార్త అయితే సంచలనం సృష్టిస్తోందనే చెప్పుకోవాలి.